ప్రతి ఇండస్ట్రీలోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతి చోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవలే ఓ సర్వేలో తేలితే. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలా మంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవలే పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ ని హనీ రోజు లైంగిక వేధింపులకు గురయ్యారనే వార్త హాట్ టాపిక్ గా మారితే. హనీ రోజు తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. గతంలో తాను ఓ ప్రైవేట్ ఈవెంట్ కి హాజరయ్యానని, ఆ ఈవెంట్ ను నిర్వహించిన వ్యక్తి అప్పటి నుంచి నన్ను వేధిస్తున్నాడని చెప్పుకొచ్చింది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ తనని టార్చర్ చేస్తున్నాడని హనీ రోజు తెలిపింది. సోషల్ మీడియాలో నా పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నాడంతే. బిజినెస్ మ్యాన్ కావడంతో చట్టపరంగానే అతనిపై పోరాటం చేస్తానని హనీ రోజు పేర్కొంది. భారత న్యాయ వ్యవస్థలో ఆడవారికి ప్రత్యేక రక్షణ కల్పిస్తే బాగుండు. 20 ఏళ్లుగా పరిశ్రమలో ఉంటున్న తాను ఆ బిజినెస్ మ్యాన్ వేధింపులను ఎందుకు భరించాలి అని హనీ రోజు ప్రశ్నించింది. మరోవైపు హనీ రోజును అసభ్యకరంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వ్యక్తిని తిరువనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఇక హనీ రోజు కెరీర్ విషయానికి వస్తే, ఈ అమ్మడు తెలుగులో ఆలయం సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన హనీ రోజు వీరసింహారెడ్డి సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో బాలకృష్ణ భార్యగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హనీ రోజు కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. తన అందమైన ఫోటోలు, వీడియోలను తరచూ పంచుకుంటూ తన ఫ్యాన్స్ తో కనెక్ట్ అవుతుంది.